ఫిల్టర్ అండ్ ఆక్సిజన్ అవసరం లేని ఫిష్ అంటే మీకేం గుర్తొస్తుంది? బెటా ఫిష్ కదా. హలో హాబీస్, వెల్కమ్ టు అరణ్య ఆక్వాస్కేప్స్. ఇంత చిన్న బౌల్లో బెటా ఫిష్ బతుకుతుంది, కానీ వేరే ఫిష్ బతకలేదు. కారణం ఎందుకంటారు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎండ్ వరకు చూడండి, చెప్తాను. దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం బెటా ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయిందో తెలుసుకోవాలి. బెటా నేటివ్ ప్లేసెస్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా. అండ్ అది ఉండే ఎన్వైరన్మెంట్ ఎలాంటిదంటే లో లయింగ్ స్వామ్స్, అంటే వాటర్ లెవెల్ 6 inches to 1 feet మాత్రమే ఉండి, కొంచెం ఎక్కువ ప్లాంట్స్ వెజిటేషన్ ఉండి, బట్ వాటర్ మూమెంట్ లేకుండా ఒక లో ఆక్సిజన్ ఆర్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ వాటర్స్లో బతుకుతుంది. సో అలాంటి వాటర్స్లో అది బతికి ఉండడానికి దానికి స్పెషల్ ఆర్గన్ ఉంటుందన్నమాట. దాన్ని ల్యాబరింత్ అంటారు. అది ఆ ఆర్గన్ యూస్ చేసుకొని ఎయిర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే బెటా ఫిష్ అప్పుడప్పుడు సర్ఫేస్కి వచ్చి ఆక్సిజన్ గల్ప్ చేసుకొని కిందికి వెళ్తుంది, రైట్? అలాగా అది గల్ప్ చేసుకోలేని సిచ్యువేషన్లో దాన్ని డ్రౌనింగ్ అంటారు. అంటే జనరల్గా మనం వాటర్లో ఆక్సిజన్ తీసుకోలేక డ్రౌన్ అయిపోతాము. సిమిలర్గా అది వాటర్ పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోలేకపోతే ఫిష్ డ్రౌన్ అయిపోతుంది. అసలు బెటా ఫిష్ ఆర్ ఫైటర్ ఫిష్ అని ఎందుకు అంటాం? దానికి పేరు ఎలా వచ్చింది? బెటా అనే పేరు యాక్చువల్లీ ఏషియన్ వారియర్ క్లాన్ గ్రూప్ పేరు బెటా. అయితే ఈ రీసెర్చర్స్, సైంటిస్ట్స్ ఈ ఫిష్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి దీనికి ఏం పేరు యాప్ట్గా ఉంటుంది అంటే ఇది ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తుంది. సో ఆ వారియర్ క్లాన్ పేరు బెటా అని ఇచ్చారు. దీన్ని సయమీస్ ఫైటర్ ఫిష్ అని కూడా అంటారు. అసలు సయమీస్ ఫైటర్ ఫిష్ అని ఎందుకు అంటారంటే థాయిలాండ్ని 1900s సయామ్ అని అనేవాళ్ళు అనమాట. సో ఆ రీజన్లో ఆ టైంలో ఉండే పీపుల్ దీన్ని ప్యాటర్న్, బిహేవియర్ అబ్జర్వ్ చేసి ఇది చాలా టెరిటోరియల్గా బిహేవ్ చేస్తుంది. అండ్ ఈ ఫీమేల్స్ కంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఫీమేల్స్ వచ్చేసి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మూవ్ అవుతూ ఉంటాయి, కానీ మేల్స్ ఒక టెరిటరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ అక్కడ ఫుడ్, రిసోర్సెస్ అన్నీ అది ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా అగ్రెసివ్ బిహేవియర్తో ఉంటుంది. సో దీన్ని అబ్జర్వ్ చేసి దీన్ని సయమీస్ ఫైటర్ ఫిష్ అని అన్నారన్నమాట. దీని బిహేవియర్ వల్ల వీళ్ళు దీన్ని మన ట్రెడిషనల్గా కోళ్ళు ఎలాగ పందాల్లో పెంచి స్ట్రెయిన్స్ డెవలప్ చేసి ఫైటింగ్కి తీసుకొచ్చారో అలా ఈ ఫిషెస్ని కూడా వీటి స్ట్రెయిన్స్ డెవలప్ చేసి ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ ఫైటింగ్ బిహేవియర్ని బయటికి తీసుకొచ్చి ఫైటింగ్ కాంపిటీషన్స్ పెట్టారనమాట. సో 1900s చాలా వరకు థాయిలాండ్ ఇట్లాంటి కంట్రీస్లో ఫైటింగ్ కాంపిటీషన్స్ ఇవి నడిచాయి. ఇప్పుడు కరెంట్లీ బ్యాండ్, జస్ట్ లైక్ కోడి పందాలు ఎలాగో బ్యాండో సిమిలర్గా ఇప్పుడు ఫైటర్ ఫిష్ ఫైటింగ్ కాంపిటీషన్స్ బ్యాండ్, కానీ ఒకప్పుడు వీటితో కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ ఫైటర్ ఫిష్ని థాయిలాండ్లో ప్లకాట్ అని అంటారు. ప్లకాట్ మీనింగ్ బైటింగ్. ఈ ఫిష్ 2 males ఒక పక్కన పెడితే బైట్ చేస్తాయి. అండ్ ఇన్ జనరల్గా కూడా వేరే ఫిష్లు అన్నిటితో ఫైట్ చేస్తూ బైట్ చేస్తూ ఉంటుంది. అదే రీజన్ వల్ల ఈ ఫిషెస్ని 2 males ఒకటే ఎక్వేరియంలో పెట్టరు అనమాట. ఫీమేల్స్ కావాల్స్తే మల్టిపుల్ ఒక ఎక్వేరియంలో పెట్టచ్చు. స్టిల్ మైల్డ్ ఫైటింగ్ బిహేవియర్ ఉంటుంది, కానీ మేల్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఫైటింగ్ బిహేవియర్ బికాస్ ఆఫ్ సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తూ ఎక్స్ట్రీమ్ ఫైటింగ్ స్ట్రెయిన్స్ని బయటికి తీసుకొచ్చారు. వైల్డ్లో ఇంత ఫైటింగ్ బిహేవియర్ ఉండదు. అండ్ వైల్డ్లో వీటికి విజన్ బ్రేక్ ఉంటుందన్నమాట. మధ్యలో చెట్లు, ఏదన్నా గుట్టలు ఇవి బ్రేక్ అవ్వడం వల్ల వాటి చిన్న చిన్న టెరిటరీస్ అవి గార్డ్ చేసుకుంటూ ఉంటాయి తప్ప ఒకదానికి ఒకటి ఎదురుగా ఎప్పుడు రావు అనమాట. సో నార్మల్ మన హోమ్ ఎక్వేరియంస్లో, జార్స్లో 2 ఫైటర్ ఫిష్ని ఎప్పుడు ఒక చోట వేయకూడదు. కానీ మరి బెటా ఫిష్ని పెద్ద పెద్ద ప్లాంటెడ్ ఎక్వేరియంలో వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. ఎనఫ్ స్పేస్, హైడింగ్ ప్లేసెస్, విజన్ బ్రేక్స్ ఉన్నప్పుడు మనం ఒక బెటా ఫిష్తో వేరే డిఫరెంట్ స్పీషీస్ ట్రై చేయొచ్చు. కానీ స్మాలర్ స్పేసెస్లో ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండి స్పేసే ఓవరాల్గా తక్కువ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం మనం బెటా ఫిష్తో వేరే ఫిష్ వేయడానికి లేదు. ఎందుకంటే అది చేసి వాటి టైల్స్ బైట్ చేసి అవతల ఉన్న ఫిష్ని చంపేస్తుంది. ఇంకో దిమ్మ తిరిగిపోయే ఫ్యాక్ట్ ఏంటంటే బెటా ఫిష్ ఈజ్ యాక్చువల్లీ అ గొరామి. మన గొరామీస్ బెటా ఫిష్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్, ఇన్ఫ్యాక్ట్ సేమ్ ఫ్యామిలీ కూడా. అలాగని చెప్పి బెటాని గొరామీని కలిపేయకండి, అవి 2 కొట్టుకుంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ గొరామీ దాని బ్రైట్ కలర్స్ చూసి బెటా ఒక కాంపిటీషన్లా ఫీల్ అయ్యి దాంతో వెళ్ళి ఫైట్ చేస్తుంది. బట్ గొరామీస్ అండ్ బెటా ఫిష్ హ్యావ్ బోత్ లాబరింత్ ఆర్గన్. అవి 2 గాలిలోంచి ఆక్సిజన్ తీసుకుంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటర్ నుంచి ఆక్సిజన్ తీసుకునే కేపబిలిటీ లేనే లేదు వాటికి. అంటే మీరు ఎంత ఆక్సిజనేషన్ ఇచ్చిన వాటర్లో అది పైకి వచ్చి వాటర్ తీసుకోలేని కేపబిలిటీ సిచ్యువేషన్లో 2 గొరామీ అండ్ బెటా 2 సఫర్ అవుతాయి.
అండ్ ఇలా పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోగలిగే కేటగిరీస్లో మీకు స్నేక్ హెడ్ ఫిష్ ఒకటి ఉంటుంది, ఆరాపైమా కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే వెరీ లో లయింగ్ వాటర్స్, ఆక్సిజన్ డిప్రైవ్డ్ వాటర్స్లో ఎవాల్వ్ అయిన ఫిషెస్. సో దానివల్ల ఇవి ఏంటంటే పైకి వచ్చి ఎయిర్ తీసుకునే కేపబిలిటీని ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ డెవలప్ చేసుకున్నాయి అన్నమాట. ఇయర్స్ ఆఫ్ సెలెక్టివ్ బ్రీడింగ్ వల్ల దీని వింగ్ స్పాన్ పెద్దగా ఉంటుంది అండ్ ఓవరాల్ ఫిన్స్ చాలా పెద్దగా ఉండడం వల్ల స్విమ్మింగ్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ దీనికి. అందుకనే ఇది సిక్కుగా ఉన్నప్పుడు కింద నుంచి పైదాకా రావడం చాలా కష్టమైపోతుంది అండ్ అలా ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితిలో ఇది ఇంకా డల్ అయిపోతుంది. దానికోసం మనం వాటర్ లెవెల్ కొంచెం తగ్గించుకుంటే ఇది పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా ఎక్కువ టైం పట్టదు అండ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి, మనము వాటర్ క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. బెటా ఫిష్ పైకి వచ్చి ఆక్సిజన్లో నుంచే ఎయిర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది కదా, మరి వాటర్ క్వాలిటీ బాగాలేకపోయినా పర్లేదా అంటే కాదు. మీ వాటర్ క్వాలిటీ బాగాలేకపోతే అమోనియా స్పైక్ వస్తే బెటా ఫిష్కి ఫిన్స్ డ్యామేజ్ అవుతాయి, బాడీ మీద అల్సర్స్ వచ్చేస్తాయి, ఓవరాల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో మనం అది పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకున్నా సరే వాటర్ క్వాలిటీ ఇంపార్టెంట్, మెయింటైన్ చేయాల్సిందే. ఇంకోటి, బెటా ఫిష్ కేర్ విషయానికి వస్తే చాలామంది డ్రై బాదాం లీఫ్ వాడతారు. దానికి రీజన్ ఏంటంటే బాదాం లీఫ్ వాటర్లో వేసినప్పుడు టానిన్స్ రిలీజ్ చేస్తుంది. టానిన్స్ వాటర్ని స్లైట్లీ ఎసిడిక్ కండిషన్కి తీసుకెళ్తుంది, అంటే pH 7 నుంచి 6.5. అలాంటి సిచ్యువేషన్లో బెటా ఫిష్ స్ట్రెస్ ఫ్రీగా బాడీ మీద ఇన్ఫెక్షన్స్ లేకుండా కొంచెం హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే దాని న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కూడా అలా స్లైట్లీ ఎసిడిక్ పీట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. మోడ్రన్ బ్రీడింగ్ ఎఫెక్ట్ వల్ల బిగ్ వింగ్ స్పాన్, బ్యూటిఫుల్ కలర్స్ తోటి, బిగ్ ఫిన్స్ వల్ల వీటికి ఏమవుతుందంటే స్విమ్మింగ్ చాలా కష్టమైపోతుంది. ఆర్ స్విమ్మింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ. సో దానికోసమని బెటా ఫిష్ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడానికి కిందికి వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తుంది. సో మనం బెటా ఫిష్ ట్యాంక్లో చిన్న రెస్టింగ్ స్పేస్ లాగా ఒక రాక్ ఆర్ లిటిల్ ఎలివేషన్లో ఒక లీఫ్ ఆర్ కిందైనా ఒక లీఫ్ ఇస్తే అది దాని మీద రెస్ట్ అవుతుంది. ఇంకోటి, దానికి ఒక సెక్యూర్ ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఫీడింగ్ విషయానికి వస్తే బెటా ఫిష్ మౌత్ మనం అబ్జర్వ్ చేస్తే అది అప్వర్డ్ ఫేసింగ్, అంటే అది ఓన్లీ పైకి వచ్చి ఫుడ్ తీసుకుంటుంది. సో మనం వేసే పెల్లెట్స్ కూడా ఫ్లోటింగ్ పెల్లెట్స్ అయి ఉండాలి. సింకింగ్ పెల్లెట్స్ వేస్తే ఒకసారి ఫుడ్ కిందికి వెళ్ళిందంటే బెటా ఫిష్ దాన్ని టచ్ చేయదు. సో అదొక విషయం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మోస్ట్లీ మనం బెటా ఫిషెస్ చాలామంది ఇలాంటి చిన్న కన్ఫైన్డ్ స్పేసెస్లో పెడతారు. సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ కేర్ఫుల్గా ఉండాలి. 2 to 3 balls పర్ డేకి మించి మనం వేయకూడదు, ఎందుకంటే వాటర్ క్వాలిటీ పాడైపోతుంది. అండ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది మనం లిమిట్లో ఉంచితే మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాటర్ చేయాల్సిన పని తగ్గుతుంది మనకి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫ్యాక్ట్స్లో ఏవి మీకు ఆల్రెడీ తెలుసు, ఏవి కొత్తగా నేర్చుకున్నారు? డూ పోస్ట్ ఇన్ కామెంట్స్ అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ గురించి వీడియో చేయమంటారో డూ మెన్షన్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to Aranya Aquascapes for more informational content like this.